నమస్కారం ఎల్జేసీ టీవీ న్యూస్ కి స్వాగతం. విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బైకు చోరీలు ఎక్కువగా జరుగుతుంటాయి. పోలీసు వారు బైకులకు జీపీఎస్ సిస్టమ్ పెట్టుకోమని భవానీపురం వాహనదారులకు 4 నెలల నుంచి విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకొని వైనం. ప్రతిరోజు భవానీపురం స్టేషన్ కి 4-5 కేసులు బైక్ చోరీ వస్తున్నాయి. దీంతో పోలీసు వారు వాహనదారులకు జీపీఎస్ పెట్టవలసిందిగా వాహనదారులను కోరుతున్నప్పటికీ పట్టించుకొని వైనం. దీంతో నిన్న రాత్రి భవానీపురం పోలీస్ స్టేషన్ సిఐ ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు క్రైమ్ ఎస్ఐ ఆనంద్ కుమార్ సిబ్బంది నేతృత్వంలో సితారా సెంటర్ లో బైకులకు చైన్స్ వేసి తాళాలు వేశారు. అక్కడ ఉన్న స్థానికులు వచ్చి అడగగా జీపీఎస్ సిస్టమ్ గురించి వివరించారు. జీపీఎస్ సిస్టమ్ పెట్టుకుంటే ఉపయోగాలు ఏమిటి? ఈ బండి ఎవరైనా చోరీ చేస్తే ఆ బండి ఎక్కడ ఉంది, చోరీ చేసిన వ్యక్తి ఆ బండిని ఎంత స్పీడ్ లో నడుపుతున్నాడు, ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ కి వెళ్తున్నారు అనేది మొత్తం చూపిస్తుందని వివరించారు. మీరు ఎంతో కష్టపడి కొంత డబ్బులు కూడబెట్టుకొని ఫైనాన్స్ లో మీరు బండి కొనుక్కుంటారు. ఆ బండి చోరీ అయ్యి ఆ బండి 3-4 నెలలు కనపడిపోతే మీరు ఎంత బాధపడతారు? ఫైనాన్స్ కంపెనీకి కూడా మీరు డబ్బులు కట్టరు. దాంతో ఫైనాన్స్ కంపెనీ వాళ్ళతో గొడవలు. ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మీ బండికి జీపీఎస్ సిస్టమ్ పెట్టుకుంటే మీ బండి చోరీ అయిన వెంటనే తెలిసిపోతుంది అని వివరించారు. అందరూ వాళ్ళకి జీపీఎస్ సిస్టమ్ పెట్టుకోవాలని సూచించారు. 7 గంటలకు వచ్చి మేము చేస్తున్నాం అని ఆటోలు వేసుకొచ్చాం, ఆటోల్లో బళ్ళు వేసుకెళ్ళాం. అయినా మీలో ఎవరో వస్తున్నారు, బళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, కానీ ఎవరిలో మార్పు రాలేదు. మీరంతా డ్యూటీలకు వెళ్ళి రాత్రి 10ంటికి వస్తున్నారు. ఆ విషయం మీ అందరికీ ఎవరికి తెలియట్లేదు. కాబట్టి ఒకసారి మీ అందరికి తెలియాలన్న ఉద్దేశంతో నేను చైన్ వేసాను. రేపు పొద్దున జీపీఎస్ బిగించోడు 10 గంటలకెళ్ళి వస్తారు, మీరు బిగించుకోండి అందరూ. చెప్పేదేనండి. ఫస్ట్ తారీఖు వచ్చేటప్పుడు ఫస్ట్ తారీఖు వచ్చాను అనుకో, ఇంకా జీతాలు పడలేదు అంటున్నారు. నేను 10వ తారీఖున వచ్చాను అనుకో, ఇప్పుడు దాకా ఎందుకుంటే సరే అప్పుడే అయిపోతాయి అంటారు. సరే సోమవారం ఎప్పుడో వచ్చాను అనుకో, మేము శనివారం పేమెంట్లు సార్ మాకు ఇప్పుడు ఎక్కడ డబ్బులు వస్తున్నాయి సార్ అంటున్నారు. మరి ఎప్పుడు బిగించుకుంటారు? నేను ఎప్పుడు వచ్చినా సరే మా దగ్గర డబ్బులు లేవు అంటే సరే చూడండి, వీలైనంత వరకు అన్ని చోట్ల ఇలాగే నడుస్తుంది. వీలైనంత వరకు మీ బండి వరకు మీరు జాగ్రత్త తీసుకోండి. ఒకరి సంగతి మీకు ఎందుకో. ఇప్పుడు 2500 మీరు అన్నారు కదా, ఆ బండి లేపులు తీసుకురండి, ఎదరా వెనక పట్టుకో. 4 నెలల నుంచి చెప్తున్నానండి. 4 నెలల నుంచి ప్రతిసారి వచ్చి వెహికల్ ఫైన్ వేయడమో లేకపోతే మీ అందరికీ తెలియజేయడమో జీపీఎస్లు పెట్టించుకోండి అని నేను చెప్పడమో జరిగింది. అయినా సరే ఎవరన్నా పెట్టించుకున్నారు ఎంతవరకు? రోజుకు 4 బళ్ళు పోతానంటే మీరు వచ్చి మమ్మల్ని అడుగుతుంటే మేము ఏం సమాధానం చెప్పాలా? మీరు తీసుకునే జాగ్రత్తలు మీరు తీసుకోండి, మేము తీసుకునే జాగ్రత్తలు మేము తీసుకుంటాం. మేము ఎన్ని సీసీసీ కెమెరాలు పెడతాం? నైట్ టైం ఏమో కనపట్లేదు, ఇక్కడ కూడా రావట్లేదు, ఎక్కడెక్కడో వచ్చి దొంగతనాలు చేస్తున్నాడు. మేము క్లియర్గా చెప్తున్నాం, దొంగలు అనేవాళ్ళు ఈ ఏరియాలో కాకుండా బయట నుంచి వచ్చి బళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నారు అనేసి క్లియర్గా చెప్తున్నాం. అయినా ఎవరైనా పట్టించుకుంటున్నారా మమ్మల్ని? ఆల్రెడీ చెప్తున్నాను కదా, నేను చెప్తున్నాను. రేపు పొద్దున వస్తారు, రేపు పొద్దున 10 గంటలకల్లా జీపీఎస్ బిగించే వాళ్ళు వస్తారు. మీరు జీపీఎస్ బిగించుకొని మీ బళ్ళు మీకు వదిలేస్తాను, రోజు ఇలాగే చేస్తాను. ఒకటి గుర్తుంచుకోండి, జీపీఎస్ వాళ్ళని ఉపయోగాలు అన్నది కూడా మీకు మళ్ళీ చెప్తున్నా. బాబు మీరంతా ఇటువంటి బాబు మీరంతా జీపీఎస్ వలన ఉపయోగాలు ఏంటి అన్నది కూడా మీకు తెలియాలి. నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను, ఎవరి కాళ్ళే డ్యూటీలకు వెళ్ళిపోతున్నారు మీకు తెలియట్లేదు. జీపీఎస్ బండి ఇక్కడ ట్రాకింగ్లోకి రాగానే మీకు సౌండ్ వస్తుంది. మళ్ళీ ట్రాకింగ్లో ఇక్కడ నుంచి పార్కింగ్లో కానీ బండి తీసామంటే సౌండ్ వస్తుంది. బండి ఎటే వెళ్తుంది ఎటు వస్తుంది అన్నది కూడా మనకు మూమెంట్ కనపడుతూ ఉంటుంది. బండి ఒకవేళ వెళ్తూ ఉండంటే మీ బండి వెళ్ళిపోతుంది అన్నది తెలిసిందంటే కావాలన్న ఇంజిన్ కూడా మన సెల్ ద్వారా ఆపరేటింగ్ చేసి ఇంజిన్ ఆపేయచ్చు. ఒకవేళ నందిగామ వైపు లేకపోతే ఏలూరు వైపు వెళ్తుందనుకో, మన పోలీస్ స్టేషన్కి వచ్చేసారు సార్ ఇట్లా బండి ఇట్లా మూమెంట్ చేస్తుంది, ఎవరు ఎత్తుకెళ్ళిపోతున్నారని అంటే గబాలన ఆ ఏరియా పోలీసులకి చెప్పి గబాలన మనం బండిని ఆపి దొంగను పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ జీపీఎస్ కూడా ఎవరికీ కనపడదు, బయటికి కూడా కనపడదు. ఏ కనపడని ప్లేస్లో పెడతారు. ఏ బండికి జీపీఎస్ ఉందో ఏ బండికి జీపీఎస్ లేదో తెలియదు. బండి ఎక్కడ ఒక హాల తీసుకెళ్ళి అక్కడ పార్కింగ్ చేసినా ఆ ప్లేస్లో కూడా కరెక్ట్ ప్లేస్ పాయింట్ చూపించాలి. అర్థమైందా? ఒకవేళ పాయింట్ కానీ బండి కానీ మూవ్మెంట్ చేస్తా అంటే మీకు సౌండ్ వస్తూ ఉంటుంది బండి వెళ్ళిపోతుంది అనేసి. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎవరి కాలే వస్తున్నారు, 1,50,000 2 లక్షల బండి కొనుక్కుంటున్నారు. ఆ ఫైనాన్స్ వాళ్ళు బండి పోగానే ఎఫ్ఐఆర్ వేసేయండి, మా బండి ఎత్తి పెట్టండి అని అంటారు. మీరు తీసుకునే జాగ్రత్తలు మీరు తీసుకోండి, మేము తీసుకునే జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం. అవన్నీ ఎక్కడికో ఆటోలోకి తీసుకుపోతున్నారు. ఎక్కడికో ఈ దగ్గరలో ఉంటే ఎక్కడన్నా ఎక్కచ్చు. ఓకేనా? మీరు రేపు పొద్దున జీపీఎస్ బిగించడానికి వస్తారు, వాళ్ళతో మీరు అందరూ జీపీఎస్లు బిగించుకుంటే బండి వదిలేస్తారు.
లేదు అంటే ఇలాగే తాళాలు వేసేటగే ఉంచుతా. నేను 4 నెలల నుంచి చెప్తున్నా, ఎవరూ పట్టించుకోవట్లేదు. ఒక మాట జీపీఎస్ కూడా వాళ్ళే తీసుకొస్తారు. జీపీఎస్ కూడా వాళ్ళే తీసుకొస్తారు. వాళ్ళు ఎంత అమౌంట్ అని చెప్తారు, దానికి ఎంత అన్నది మీరు జీపీఎస్ వాళ్ళతో మాట్లాడుకుని మీరే కట్టించేసుకోండి. అది ఆన్లైన్లో అయితే 3500 4000 దాకా ఉంది. వాళ్ళు వచ్చి మనకి 2500కి పెడుతున్నారు. మొత్తం అంతా ఫిట్ చేయడం కానీ మొత్తం అంతా వాళ్ళే చేస్తున్నారు, జీపీఎస్ కంపెనీ వాళ్ళు. కాబట్టి మీరు వాళ్ళందరితో మాట్లాడుకుని రేపొద్దున లేదండి, వాళ్ళందరూ ఎక్కడికి వచ్చి బిగిస్తారు. 10 గంటలకు మీరు రెడీగా ఉంటే 10 బిగించేసే వాళ్ళు వస్తారు. అన్ని చోట్ల నేను 10 బళ్ళకి చేయనేస్తే 10 బళ్ళు పెట్టారు అంటే చెప్పేదానండి. మీరు పెట్టారు అంటే ఏ ఊరు మీది? ఎవరైనా బాబు అలా చెప్పారు. దాని తాళాలు వస్తాయి అమ్మా. ఏది మీరు చెప్పిన తర్వాత నేను కొంత మన ఆఫర్లో పెట్టించాను, వచ్చింది. తీసుకోలేదు కదా, చదువుతున్నాక వదిలేస్తా. బాక్స్ తీసి మట్టి చూపిస్తాను, చదువుతున్నాక వదిలేస్తాను, నేనే వదిలేస్తాను. బాక్స్ తీసుకుని జీపీఎస్ బిగించుకోను. రోజుకి 5 బళ్ళు పోతున్నాయి. 4 నెలల నుంచి చెప్తున్నా జీపీఎస్ బిగించుకుంటాను, 4 నెలల నుంచి చెప్తున్నా. ఎవరన్నా ఒకలానే బిగించుకున్నారా? బండి తీసేస్తాను. ఆ బండి కూడా, ఆ 2 బండి